Hi, sir. Hello, madam. How are you? Excellent, madam. మీరు ఎలా ఉన్నారు? I'm good, thank you. Sir, coming 2029లో ఆ పాటికి ఇప్పటి వరకు మనం పెట్టిన ప్లాట్స్ లేదా ఫ్లాట్స్ మీద ఎంతవరకు లాభాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రియల్ ఎస్టేట్లో చాలా మంది ఏమని బ్లఫ్ చేస్తారంటే కొనండి 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 ఇవాళ కొనండి రేపే డబుల్ అయిపోతుంది, ఎల్లుండి డబుల్ అయిపోతుంది, ఎల్లుండి ఇంత అయిపోతుంది, 100 కోట్లు అయిపోతుంది, 200 కోట్లు అయిపోతుంది అంటారు. ఎప్పుడైనా కానీ ఒక ఏరియా అక్కడ ఉన్న గ్రోత్ ఎలా వస్తుంది అంటే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉంటుందో అక్కడ గ్రో అవ్వడానికి స్కోప్ ఉంటుంది, ఎక్కడైతే ఎయిర్పోర్ట్ ఉంటుందో అక్కడ గ్రో అవ్వడానికి స్కోప్ ఉంటుంది, ఎక్కడైతే ఎక్కువగా కనెక్టివిటీసు రేడియల్ రోడ్స్, కనెక్టివిటీ రోడ్స్, పెరిఫెరల్ రోడ్స్, నేషనల్ హైవేస్ ఉంటాయో అక్కడ గ్రోత్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ చూడాల్సింది ఇది. దీని తర్వాత మనం కొనే ఏరియా ఏదన్నా ప్రైమ్ లొకేషన్ అక్కడ దగ్గరలో ఉందా లేదన్న చూసుకోవాలి. నేను గతంలో కూడా ఒక మాట చెప్పిన, ఎక్కడైతే సిటీ అంటే మెట్రోపాలిటన్ సిటీ మనం దాటి బయటికి వెళ్తున్నాము అంటే ఇప్పుడు నెక్స్ట్ హెచ్ఎండిఏ లిమిట్స్ కూడా పెంచుతున్నారు కాబట్టి మనం చూడాల్సింది మున్సిపాలిటీ లిమిట్స్లో కొనడానికి ట్రై చేయాలి. ఫస్ట్ మున్సిపాలిటీ లిమిట్లో కొనడానికి మనం ట్రై చేస్తే అవి కొంచెం తొందరగా అప్రిషియేషన్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకు? చుట్టూ ఇల్లులు ఉంటాయి కాబట్టి, చుట్టూ ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, చుట్టూ ఆల్రెడీ జనాలు ఉంటారు, ఏదో ఒక వర్క్ నడుస్తూ ఉంటుంది, అక్కడ వస్తూ ఉంటారు, జనాలు పోతూ ఉంటారు కాబట్టి అక్కడ డబ్బు పుట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ అది ఉందా లేదా అన్నది చూసుకోవాలి. లేదు అంత బడ్జెట్లో వస్తలేదు అన్నప్పుడు మనం ఏం చేయాలి, అక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్ వెళ్ళి ప్రాపర్టీస్ కొనాలి. సో ఎక్కడ ప్రాపర్టీస్ కొన్నా ఒక బ్లైండ్ గుర్తు ఏం పెట్టుకోవాలంటే మనం కొన్న ప్రాపర్టీకి లేదా ఆ ప్రాజెక్ట్కి ముందు నుంచి బస్సెస్ వెళ్తూ ఉండాలి. అదేవిధంగా అక్కడ నుంచి 10 కిలోమీటర్ రేడియస్, మరి 5 మరి 2 అవసరం లేదు, ఒక 10 నుంచి 20 కిలోమీటర్ రేడియస్లో పెద్ద లెవెల్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉండాలి. అంటే అక్కడ ఎక్కువ మంది జనాలు వస్తున్నారు లేదా ఎక్కువ మందికి ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా ఇయ్యాల కాకపోయినా 5-10 సంవత్సరాలకు రేటు పెరుగుతుంది అని చెప్పి చెప్పడానికి అనేది ఒకటి ఉంటుంది. అండ్ ఎక్కడ మనం ప్రాపర్టీ కొన్న రియల్ ఎస్టేట్ టర్మినాలజీ ప్రకారం మినిమం 6 to 7 ఇయర్స్ పడుతుంది టైం డబల్ అవ్వడానికి. కొన్నిసార్లు కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఒకవేళ అది ప్రైమ్ లొకేషన్లో ఉంది, టౌన్కి దగ్గరగా ఉంది, ఇండ్లకి దగ్గరగా ఉంది, లేదా గవర్నమెంట్ ఏదైనా పెద్ద ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసిందంటే అది ఓవర్ నైట్లో కూడా డబుల్ అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు. కానీ అది రేపు అయిపోతుంది, ఎల్లుండి అయిపోతుంది అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయదు. ఈ రోజున్న మార్కెట్ కండిషన్లో ఓఆర్ఆర్ నుంచి RRR వరకు ఈ సరౌండింగ్ ఏరియాలో కొనడం వల్ల ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి గ్రోత్ అవ్వడానికి. దీంతోపాటు మనం టౌన్కి, హైవేలకి, జంక్షన్లకి ఎంత డిస్టెన్స్లో కొంటున్నాం అన్నది కూడా మ్యాటర్ అవుతుంది. సో ఎక్కడ మనం ప్రాపర్టీ కొనాలన్నా ఇప్పటిదాకా మనం చూసింది ఏదైతే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో గ్రోత్ చూస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని చూడాలంటే నెక్స్ట్ 2030 తర్వాత ఎక్కడ మనం ప్రాపర్టీ కొన్నా ఈ రోజు కొన్న ప్రాపర్టీలు నెక్స్ట్ కమింగ్ 6 to 7 ఇయర్స్లో డబల్ రేట్ అవుతుంది వరస్ట్ సిచ్యువేషన్లో. అండ్ ఇక్కడ మనం ఇంకొక పాయింట్ ఏం అబ్జర్వ్ చేయాలంటే ఎక్కడైతే మనం ప్రాపర్టీ కొంటున్నామో ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఇచ్చే ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఏం ప్రైస్కి మనం కొంటున్నాం అన్నది చూడాలి. మనం కనుక పెట్టేటప్పుడే ఎక్కువ ప్రైస్ పెట్టేసి ఇంకా ఎక్కువ పెరుగుతుంది అనుకుంటే కూడా కాదు. సో తక్కువ ప్రైస్లో, తక్కువ మార్కెట్లో, ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎబోవ్ 5 ఇయర్స్ అనుకుంటే కనుక కొంచెం లో బడ్జెట్లో ఎక్కడ సైడ్ వస్తుందన్నది చూసుకోవాలి. సో లో బడ్జెట్ 5,000 ఉన్నది 10,000, 10,000 ఉన్నది 20,000 ఈజీగా అవుతుంది. కానీ 50,000 ఉన్నది 1,00,000 కావడం కష్టం. అన్ని చోట్ల అన్నిసార్లు అంత ఫాస్ట్గా పెరగకపోవచ్చు. దీని తర్వాత వచ్చేసిందంటే మనం కంపేర్ చేయాల్సింది ఏ హైవేలో కొంటున్నాం, ఏ టౌన్కి దగ్గర కొంటున్నాం, ఏ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ నియర్ బై ఉన్నాయి, వీటిని బేస్ చేసుకొని మనం ఒక అంచనా వేయాలి. అండ్ ఒకవేళ ఓఆర్ఆర్ లోపల ఉంటే ఒకలాగా గ్రోత్ వస్తుంది, ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ లోపు ఒకలాగా డెవలప్మెంట్ అవుతుంది, రీజనల్ రింగ్ రోడ్ నుంచి సెమీ అర్బన్ నుంచి ఏదైతే రూరల్ తెలంగాణ అంటున్నామో ఈ ఏరియా మొత్తంలో ఒకలాగా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఏరియా నుంచి ఏరియాని బేస్ చేసుకొని ప్రైజెస్ అనేది మారుతుంటాయి. ఇక్కడే డబుల్ అవుతుంది, ఇక్కడే ట్రిపుల్ అవుతుంది, ఈ ఏరియాలో ఏం కాదు అన్నది కూడా ఉండదు. సో ఏరియాని బట్టి, ఆ లొకేషన్ అడ్వాంటేజెస్ని బట్టి, అక్కడ వచ్చే ఎంప్లాయ్మెంట్ని బట్టి, అక్కడున్న ల్యాండ్, అక్కడున్న ఏరియా పొటెన్షియల్ని బట్టి ప్రైజెస్ అనేది మారుతుంటాయి. బట్ ఎక్కడ మనం ప్రాపర్టీ కొన్నా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే 3 to 5 ఇయర్స్, మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే 5 to 10 ఇయర్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే 10 to 20 ఇయర్స్. ఇలా ఎప్పుడైతే మనం క్యాలిక్యులేట్ చేస్తామో అప్పుడు మాత్రమే హై అప్రిషియేషన్ అనేది చూడగలుగుతాం. సో వీటిని బేస్ చేసుకొని మాత్రమే డెసిషన్ తీసుకోండి, కానీ ఎమోషనల్ డెసిషన్ తీసుకొని లేకపోతే ఒక రీజనల్ లింక్ రోడ్ వచ్చేసింది రేపు పొద్దుగాల వస్తుంది అనగానే పోవడం, లేదా ఇగో ఫ్యూచర్ సిటీ అంటున్నారు రేపు పొద్దుగానే కట్టేస్తారు, అగో శంకుస్థాపన అయిపోయింది రేపు అయిపోతుంది, ఇట్లాంటి వాటిని చూసి ఇలాంటి ఆఫర్లను చూసి టెంప్ట్ అయి మాత్రం ఎప్పుడు పోవద్దు. సో ఎప్పుడు మనం ప్రాపర్టీ ఉన్నా కొంచెం ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో, గతంలో అయితేనేమో 200, 500, 1000 రూపాయలకు కూడా గజం దొరికినాయి,
కానీ అవి 200-300 పెట్టినాయి, ఇలా మంచిగానే కోట్లలో ఉన్నాయి, లక్షల రూపాయలు 2 లక్షల రూపాయల గజం ఉన్నాయి. కానీ అన్ని చోట్ల అన్నిసార్లు అట్లనే జరిగిందా? జరగలేదు. కాబట్టి లొకేషన్ అడ్వాంటేజ్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. అది ఎక్కడుంది, ఎలాంటి ప్రైమ్ లొకేషన్లో ఉందన్నది ఒక ఎక్స్పర్ట్ సలహాలు గైడెన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి మీరు ఎక్కడ ప్రాపర్టీ కొన్నా. ఎందుకంటే మనకి కార్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో మెకానిక్కి చూపిస్తాం, హెల్త్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక డాక్టర్కి చూపిస్తాం. అట్లా రియల్ ఎస్టేట్లో కూడా మనం ఏదైనా తెలుసుకోవాలి, ఎక్కడైనా ప్రాపర్టీ కొనాలన్నప్పుడు కన్సల్ట్ ఎనీ రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోగలిగితే మీకు నెక్స్ట్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఎక్కడున్నాయి, నెక్స్ట్ బూమింగ్ ఏరియాస్ ఎక్కడున్నాయి, నెక్స్ట్ మార్కెట్ బాగా అగ్రెసివ్గా ఎక్కడ గ్రోత్ అవుతుంది, ఈ పొటెన్షియల్ ఎక్కడుంది, అక్కడ ప్రైస్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ కూడా మీకు కంపేర్ చేసి స్టెప్ బై స్టెప్ క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా, సేఫ్టీ సెక్యూరిటీ ఉండే విధంగా అలాంటి ప్రైమ్ లొకేషన్ మీకు గైడ్ చేయగలుగుతారు. సో అలాంటి వాళ్ళ సజెషన్లు సలహాలు తీసుకొని అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ సైడ్ వెళ్ళగలిగితే మీరు అన్నట్టుగా 2030లో అద్భుతమైన అప్రిషియేషన్ చూడవచ్చు. అండ్ ఎన్ని రోజులు మార్కెట్ స్టాగ్నెంట్ అయినా, ఎన్ని రోజులు మార్కెట్ స్లో డౌన్ అయినా రాసి పెట్టుకోండి అన్నమాట, అగైన్ మార్కెట్ విల్ బౌన్స్ బ్యాక్. ఎంత అగ్రెసివ్గా గ్రోత్ అవుతుంది, ఎంత ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అన్నది మీరు 2030 తర్వాత హైదరాబాద్ సరౌండింగ్ ఒక కొత్త ఆరాని చూస్తారు, కొత్త గ్రోత్ని, కొత్త పొటెన్షియల్ని చూస్తారు. కాబట్టి మార్కెట్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ దిస్ ఈజ్ అ రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఎవరైనా ప్రాపర్టీ కొనాలనుకున్న వాళ్ళు ఇంకా రేట్లు ఏమైనా తగ్గుతాయేమో, ఇంకా తగ్గుతుందేమో, ఇంకా ఏమైనా డిస్కౌంట్ వస్తుందేమో, మళ్ళీ గవర్నమెంట్ మారితే ఏమైనా తగ్గిపోతేమో అనే భ్రమలో ఎవరైనా ఉంటే కనుక దయచేసి ఆ భ్రమ నుంచి బయటికి రండి. ఈ రోజు నుంచి రేట్లు ఇంకా పెరుగుతాయి కానీ రాబోయే రోజుల్లో ప్రైస్ తగ్గే సమస్యనే లేదు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు మీరు రైట్ లొకేషన్లో రైట్ ప్రాపర్టీ గుర్తించి మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే నెక్స్ట్ రాబోయే 10 yearsలో మంచి అప్రిషియేషన్ చూడవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.